జటాయువు మరణానంతరం ఆయనకు చేసినటువంటి అంతిమ సంస్కారాలను చేసి ఆ తర్వాత వారికి ధర్మోదకాలు ఇచ్చేసి ధర్మోదకాలు ఇచ్చేసి వాడు అక్కడి నుంచి బయలుదేరారు. ఎక్కడ బయలుదేరారు? పడమటి దిక్కుగా సీతను వెతుకడానికి జనస్థాన ప్రదేశం దాటి వచ్చేసారు. వస్తే అక్కడికి జనస్థాన ప్రదేశం నుంచి 3 కొలసుల దూరం వచ్చారు. దానిపై ఆ ప్రదేశం పేరు క్రౌంచవతి ప్రదేశం అంట. క్రౌంచవతి అనే ప్రదేశం. ఆ ప్రదేశంలో ప్రవేశించిన తర్వాత అరణ్యం అంతా పరిశీలించారు. అక్కడే తమసా నది ఉన్నది. ఆ తమసా నది సమీప ప్రాంతానికి వచ్చేసారన్నమాట. అంటే క్రౌంచవతి ప్రదేశం నుంచి కొంచెం దూరం పోయి తమసా నదిని దర్శించారు రామలక్ష్మణులు. అక్కడ ఒక చిన్న తమాషా జరిగింది. తమాషే ఓ రాక్షస స్త్రీ కనిపించింది. ఇంతకుముందు శూర్పణఖలాగా లక్ష్మణుడిని శూర్పణఖ లక్ష్మణుని కోరితే లక్ష్మణుడు ఏం చేశాడు? ఆమెకు తగిన శాస్త్రి చేసి ముక్కు చెవులు కోశాడు. అలాగే ఇక్కడ కూడా ఓ రాక్షస స్త్రీ కనిపించింది. దాని పేరు అయోముఖి. ఈ అయోముఖి లక్ష్మణుని చూసి ప్రేమించింది. ఆమె వేస్తే నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి లక్ష్మణ నువ్వు వివాహం చేసుకో అని అన్నది. అప్పుడు లక్ష్మణుడు అసలు వెళ్ళే పని ఏమిటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉండే సమస్య ఏమిటి, దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలని వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తల మునకలు అవుతూ ఉంటే ఈవిడ వచ్చేసి అయోముఖి నన్ను వివాహం ఆడమన్నది. దానికి ఏం చేశాడు లక్ష్మణుడు? ఆ వివాహం అన్నట్టు సరేలే అని చెప్పేసి ముక్కు చెవులు కాళ్ళు చేతులు అన్నీ నరికి పారేశాడు. ఈ విధంగా ఆవిడని చంపేశాడు అనమాట లక్ష్మణుడు. అలా అక్కడి నుంచి మరో వనం ప్రవేశించారు వాళ్ళు. అక్కడి నుంచి ఆ వనం దాటి మరో వనానికి వచ్చారన్నమాట. కొంత దూరంలో ఒక మహాకాయుడు అనమాట, ఓ పెద్ద శరీరం, నల్లగా ఉన్నాడు, నీలమేఘశ్యాముడు అనమాట. ఎలా ఉన్నాడంటే అతను చూస్తే భయంకరుడుగా ఉన్నాడు. యముడు ఎంత భయంకరుడిగా ఉన్నాడు అంటే యముడిని చూస్తే ఎంత భయపడతామో వాడిని చూసినా కూడా అంత భయంగా అనిపిస్తుంది అనమాట. అతను చేతులు చాలా పొడవై యోజన ప్రాయంలో ఉన్నాయన్నమాట. యోజన దూరం వరకు వ్యాపించి ఉన్నాయన్నమాట. ఆ చేతులు గలవాడు ఆ కబంధుడు. వారిని చూచారన్నమాట రామలక్ష్మణులు. ఈ కబంధుడు రక్తం తాగుతాడు. వీడు ఒక రాక్షసుడు, రక్తం తాగేవాడు. పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయి వీడికి, పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయి. తర్వాత అడవి జంతువుల మాంసాదులు అప్పణంగా తింటుంటాడనమాట. అంటే వీడు పెద్ద పెద్ద చేతులు, ఆ అడవిలో కనిపించినటువంటివి చేతులు తగిలినటువంటి ఆ జంతువులను కూడా పట్టుకొని అప్పనంగా వాటి రక్త మాంసాదులు తింటూ ఉంటాడనమాట. ఏనుగులు, పులులు, సింహాలు కూడా వాడు చంపగలిగిన బలం వాడికి ఉందన్నమాట. అలా వాటిని కూడా చంపి తింటూ ఉంటాడు. ఇలా చేతులు తాచగానే రామలక్ష్మణులు ఇద్దరు దొరికారు ఆ చేతికి, వాడి యొక్క చేతులకు దొరికితే కబంధుడు వారిద్దరిని మింగడానికి చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో లక్ష్మణుడు రామునికి చెప్పాడు, ముందు వాడి చేతులు నరకేసేయండి అని. అనగానే ఇద్దరు కూడా రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి వాడి చేతులు కబంధుడి యొక్క చేతులు నరికి వేశారు. అయిన తర్వాత అతని ఒక ఆశ్చర్యమైన సంఘటన జరిగిందనమాట. కబంధుడు భూమి మీద పడిపోయాడు నరకగానే. వాడు వెంటనే లేచి వాడు ఇలా అంటున్నాడు అనమాట, ఇంతకు మీరెవరు చెప్పండి అనగానే లక్ష్మణుడు అన్నాడు, నేను లక్ష్మణుడు, ఈయన శ్రీరామచంద్రుల వారు, దశరథ పుత్రులు మేము అని చెప్పాడు. అని రాముని యొక్క భార్య సీతమ్మ, ఆమెను ఒక రాక్షసుడు అపహరించి తీసుకువెళ్ళాడు అని వాళ్ళ చరిత్ర అంతా అక్కడ చెప్పాడు. చెప్పగానే అప్పుడు ఆ కబంధుడు సరే నీ చెప్పిన తర్వాత వీళ్ళు కూడా అడిగారు, నువ్వెవరు చెప్పవయ్యా, నువ్వేంటిది ఇలా అని అన్నారు. అంటే అప్పుడు చెప్పాడనమాట కబంధుడు ఇలా చెప్తాడు, నా పేరు ధనువు. వాడి పేరు ధనువు అసలు పేరు. తేజంలో రవిచంద్రుని మించినవాడు. అంటే వాడు గొప్ప సంస్కారి, తేజస్సు గలవాడు వాడు. కాకపోతే
ఐశ్వర్యంలో ఇంద్రునితో సమానమైనటువంటి వాడు. కానీ బ్రహ్మకై తపస్సు చేసి, బ్రహ్మ కోసం తపస్సు చేసి వరాలు పొందాడనమాట. తర్వాత వరాలు పొంది ఊరుకున్నాడంటే ఏం లేదు. బ్రహ్మ దగ్గర చిరంజీవత్వం పొందాడు వాడు. అంటే నాకు చావు లేకుండా ఉండాలి అని అన్నాడు అనమాట. అని తర్వాత నాకు కామరూపం కావాలన్నాడు. అంటే కామరూపం అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం వాడికి వచ్చేటట్టు అనమాట. చిరంజీవత్వము కామరూపత్వము రెండూ కూడా బ్రహ్మ ద్వారా వరాలు పొంది వాడు అడిగాడు. అడిగితే ఆ వర ప్రభావంతో వాడు ఏదైనా సత్కారం చేస్తే పర్వాలేదు, వాడు ఏం చేశాడు, తర్వాత అహంకారం పెరిగింది, క్రౌర్యం పెరిగింది. అదేనమాట. ఏదైనా గొప్ప అవకాశం వస్తే దుర్మతులకు మదం వస్తుంది. అలాగే వీడికి కూడా మదం వచ్చేసింది, మదమాశ్చర్యాలు బాగా వచ్చేసాయన్నమాట. పెరిగి కనిపించిన వాళ్ళందరినీ హింసించేవాడు అనమాట. ఆ విధంగా అంటే శాడిజం అంటామే ఇంగ్లీష్లో, ఆ శాడిజం ఎక్కువైపోయిందన్నమాట. అలా ఎవరంటే వాళ్ళని హింసించడం, వాళ్ళని ఏడిపించడం అలా చేస్తూ ఉన్నాడనమాట. స్థూలశిరుడు అనే ఒక వ్యక్తి తపస్సు చేసుకుంటున్నాడు. ఒక ఋషి తపస్సు చేసుకుంటుంటే అతని దగ్గరకు వచ్చాడు. ఎలా వచ్చాడు? తనకు కామరూపం ఉంది కదా, వికృతమైన ఆకారంలో వచ్చాడు. అంటే పరమ దరిద్రమైన, చూడ్డానికి పరమ దరిద్రంగా ఉండే ఆకారం ఉంది, అదే వికృత ఆకారం అంటారు. ఆ వికృత ఆకారంతో వచ్చాడు స్థూల శరీరుడు అనేటువంటి ఆ ముని దగ్గరికి. ఆయన ఏదో ఇద్దవే చేద్దాం చూశాడనమాట. అది చూసి ఆ ముని, ఆ స్థూల శరీరుడు అనే ముని, అరే ఈ వేషం బాగుందిరా, ఈ రూపం ఇలాగే ఉంచుకో అని చెప్పి ఆయన శపించాడనమాట. అందువల్ల వాడికి ఆ శాపం వల్ల వాడికి అదే రూపం, ఆ వికృత రూపం వచ్చింది. కానీ వాడు కొంచెం తెప్పరిల్లి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను క్షమించు, మీ శక్తి తెలియక నేను ఇట్లా చేశాను, నన్ను క్షమించు, ఈ శాపాన్ని విమోచన కలుగజేయి అంటే, అప్పుడు ఆ స్థూల శరీరుడు ఏమన్నాడంటే, అయ్యా త్వరలో రామలక్ష్మణుడు ఇక్కడికి వస్తారు, వాళ్ళ వల్ల నీకు జన్మరాహిత్యం అయిపోతుంది, వాళ్ళ వల్ల నీకు ఈ శాప విమోచనం కలుగుతుంది, వాళ్ళు నేను చేతులు నరికేస్తారు, నరికేసిన తర్వాత నీకు నీ సొంత రూపం వస్తుంది అని చెప్పాడు. అయితే ఇప్పుడు తక్కువ, వీడు ఎటువంటి అంత గొప్ప బాలశాలి అంటే, వీడు ఈ వికృత రూపం వచ్చే లోపల ముందు వాడు చేసిన పనులు కూడా చెప్తున్నారు. వాడే చెప్పుకున్నాడు తర్వాత. ఏమనంటే, వీడు దేవతల్ని బాధ పెట్టేవాడు. అందువల్ల ఇంద్రుడు వజ్రాయుధంతో వాడిని కొట్టడం వల్ల కంఠం, శిరస్సు, కాళ్ళు అన్నీ కూడా కడుపులో పోయాయి. అంటే వాడు వికృత రూపం కాకుండా వాడి తల, తర్వాత వాడి గొంతు, వాడి కాళ్ళు, చేతులన్నీ పొట్టలోనే అయిపోయాయన్నమాట. అందువల్ల వీడికి మరణం లేదని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ పొట్టలోనే ఉంటాయి వాడికి, ఇవన్నీ కూడా. ఆ విధంగా వికృతాకారుడైపోయాడనమాట. అయిపోతే కడుపులో ముఖం, వర్షంలో కన్ను, ఇలా చేతులు, ఇవన్నీ ఉన్నాయి. అలా వాడు వికృత ఆకారుడైపోయాడు. ఆమడ లోపల మెలగిన సామజ బల్లోక సింహ శైర్యబహరిణాద్య ఆమిష మృగముల మనుజస్తోమంగుల పెనచి తినుచు దుర్దాంతగతిల్. ఆమడ దూరం లోపల చేతులు దాపుతాడు. ఆమడ దూరంలో చేతులు దాపితే ఎక్కడ దొరికినా, ఏది ఏనుగులు, బలుగాలంటే ఎలుగుబంట్లు, సింహాలు, తర్వాత జింకలు, ఇటువంటి మాంసాలను ఇచ్చేటువంటి మృగాలు ఉన్నాయే, అవన్నీ కూడా వాడు ఆ చేతులను చాపి వాటిని పట్టుకొని వాడిని తింటూ ఉంటాడనమాట. అప్పుడు రాముడు అంటాడు, ఇలా తింటూనే బతుకుతున్నానని చెప్తే, అప్పుడు రాముడు అంటాడు, రాముడు వెంటనే ఏమన్నాడంటే, రావణాసురుడు నా భార్యను తీసుకుని వెళ్ళాడు, నీకు తెలిస్తే చెప్తావంటయ్యా అన్నాడు. చూడండి, అది అప్పుడు రాముడు ఆయన సమయం కనిపెట్టి అడిగాడు కబంధుడిని. అడిగితే వెంటనే
చెప్పాడు. మత్ సంశయంబు వగవ చింతయు బాపవే అని. అంటే ఆర్తించెంది పొగులుచున్నవారము, మేము ఆర్తిని చెంది పొగులుచున్నవారమయ్యా. మా సీత ఎక్కడ ఉందో రావణాసుడు తీసుకెళ్ళాడంటే చెప్పయ్యా నీకు తెలిస్తేనంటే, తగు చుట్టం ఒకడు లేడు అయ్యా, మాకెవరు తెలిసిన వాళ్ళు లేరు, మాకు ఇక్కడ ఎవరు బంధువులు లేరు అనినా ధనువు రాఘవునకు ఇట్లని ఏ ప్రీతిని. అప్పుడు ఆ ధనువు అప్పుడు రామచంద్రుడితో అంటాడనమాట, రామా నీకు నేను సహాయం చేస్తాను, కాకపోతే ఒక చిన్న షరతు. ఇప్పుడు నా శరీరం ఉంది కదా, ఈ వికృతమైన శరీరము, దాన్ని కాల్చివేసేయండి. అప్పుడు నాకు సొంత శరీరం వస్తుందన్నమాట. అప్పుడు నాకు జ్ఞానం కూడా వస్తుంది. అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది, శరీరం వస్తుంది. కాబట్టి అప్పుడు అన్ని విషయాలు చెప్తాను అనగానే అప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టాడు అతని. రామలక్ష్మణులు అతనిని దగ్ధం చేసేసారు. అప్పుడు అతని ఆ రూపం పోయి కొత్త రూపం వచ్చిందన్నమాట. అలా జరిగింది. అప్పుడు కబంధుడు దివ్య శరీరాన్ని ధరించాడు. అతడు ఇప్పుడు దేవతా పురుషుల్లాగా ఉన్నాడనమాట. అది గొప్పతనం అన్నమాట. ఆ శాపవశాన వాడికి ఆ విధంగా ఆ విరూపము కురూపము వచ్చేసింది వాడికి. తర్వాత ఆ సొంత రూపం పొంది ఆకాశంలో నిలబడి అతడు దివ్య విమానం ఎక్కాడు. విమానం మీద కూర్చొని ఆకాశంలో ఉండి కింద ఉన్న రామలక్ష్మణులతోటి మాట్లాడుతున్నాడు. అప్పుడు కబంధుడు అంటున్నాడు అనమాట, శతమఖ వైరి రావణుడు చండమదంబున మీరు లేనిచో. అయ్యా, శతమఖ వైరి, దేవేంద్రుడికి వైరి, ఆ విరోధి అయినటువంటి రావణాసురుడు మీ అహంకారంతో, చండమదం అహంకారంతో అహంకారం ఎక్కువయ్యి మీరు లేని సమయంలో క్షితిసుతలీలనెత్తుకొని చెచ్చెర లంకకు ఏగే. ఆ సీతమ్మ వారిని తీసుకొని లంకకు వెళ్ళిపోయాడు. ఇంకా మీరతి బలుండైన సూర్యుని సహాయునిగాగొని. వాడు ఒక ఉపాయం కూడా చెప్తాడు చూడండి. ఆ లంకా నగరం వెళ్ళాడు సీతను తీసుకొని రావణాసురుడు. మీరు ఒక పని చేయండి, మీరు ఒక మహాబలవంతుడైన వ్యక్తిని సహాయంగా తీసుకొని లంకకు వెళ్ళండి అని కొని వాని ఉద్ధతిన్ పార్పలేరు వసుధావర మీకు హితంబు చెప్పెదన్. మీరు మహావీరుణ్ణి ఒకటి తీసుకొని పోండి అన్నాడు. అప్పుడు ఋష్యముఖ పర్వతంలో సుగ్రీవుడు ఉన్నాడయ్యా, ఆ సుగ్రీవుణ్ణి సహాయం అడగండి. వారి వెంట 4 కపివీరులు ఉన్నారు. మహాబలాఢ్యుడు సుగ్రీవుడు మహాబలాఢ్యుడే. అతని సహాయాన్ని అర్థించని అతనితో స్నేహం చేసుకోండి, వెళితే మీకు సుగ్రీవుడు బాగా సహాయపడతాడు అని. పైగా సుగ్రీవుడు మహాజ్ఞాని, దేశకాల పాత్రము తెలిసి స్నేహధర్మం కూడా తెలిసినవాడు. మీరు ఆయన సహాయకారిగా ఉండండి, ఆయన కూడా మీకు సహాయకారిగా ఉంటాడు అని హితము చెప్పాడనమాట. వాలికి భయపడి అన్ని దేశాల్లో దాక్కున్నాడు. ఒకప్పుడు వాలి తంతానంటే సుగ్రీవుడు ఎన్నో ప్రదేశాల్లో దాక్కున్నాడు కనపడకుండా. అందువల్ల ఆ ప్రాంతం అంతా అతనికి ఎక్కడ ఏ గుహలు ఉన్నాయి, ఎక్కడ ఏ చెట్టు తొర్రలు ఉన్నాయి, ఎక్కడో ఏముంది, ఏ ఊరుంది, అవన్నీ కూడా అతనికి తెలుసు. అందువల్ల తిరిగి అతనికి అనుభవం వచ్చింది. ఆయన పట్టుకుంటే సీతమ్మ వారు ఎక్కడుందో చెప్పగలడు, కనుక్కోగలడు, చేసే ఏర్పాట్లను చేయగలడు అని చెప్పాను అన్నమాట. అప్పుడు అని కబంధుడు చెప్పగానే మళ్ళీ కబంధుడు ఇలా అంటాడు, సుగ్రీవుండు ప్లవంగ సైన్యములతో ఏతేరగా ఉగ్రోదగ్రత లంకపై నడచి వీరోత్సాహమే పారా. సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని తీసుకొని లంక దగ్గరికి వీరోత్సాహంగా పోగలడు, ఆయన ఆ పని చేయగలడు.
పంక్తి గ్రీవుని పరిమార్చి అంటే జరగబోయి చెప్తున్నాడు. సుగ్రీవునితో మీరు వెళ్ళండి, సుగ్రీవునితో ఆయన దగ్గర వానర సైన్యం ఉంది, వాళ్ళందరితోటి మీరు లంకా నగరం వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పంక్తిగ్రీవుడు అంటే రావణాసురుణ్ణి మీరు చంపండి. ధాత్రి పుత్రితో తో కొంచు నీవగ్రీయ ప్రియమార ఏ గదవ అయోధ్య రాజ్యము చేయగను.